హలో అండి. నేను మీ సతీష్ పడుచూరి. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మనమైతే కొంచెం టైం తీసుకొని వచ్చాము. కానీ ఈరోజు మన టాపిక్ ఏంటంటే బోర్డుకు కూడా కొంచెం ఛానల్ తర్వాత పని పెట్టాము. ఈరోజు మన టాపిక్ వెన్ డయాగ్రామ్స్ ఇన్ మూవీస్. అంటే చాలామంది కూడా ఏంటంటే వెన్ డయాగ్రామ్స్ అర్థం కావు చాలామంది కూడా ఈ సెట్స్లో. సో దీనికోసం మనం చేసే వెన్ డయాగ్రామ్స్ మూవీ రిఫరెన్స్ ఇస్తున్నాం. అంటే మనకు సెట్ ఏ, సెట్ బి, సెట్ సి. ఏ, బి, సి ఈ మూడు సెట్లు మనం అనుకుంటే ఈ మూడు సెట్లకు మనకు ఒక్కొక్కటి ఒక్కో పేరు. అంటే మూవీస్ రిఫరెన్స్ కాబట్టి మనం ఈ మధ్య బాగా ట్రెండింగ్ రిలీజ్ అయిన మూవీ అంటే బాహుబలి. సో మనం బాహుబలి తీసుకుందాం. అందులో మనం సెట్ అంటే రాజమౌళి గారు అనుకుందాం. సో రాజమౌళి గారు. సెట్ బి అంటే మనకు ఇంకా ఎవరుంటారు, మనకు రాజమౌళి అయితే ప్రభాస్ గారు. సో మనం సెట్ బి అంటే ప్రభాస్ గారు. ఇంకా సెట్ సి అంటే మనకు అనుష్క గారే. సో చాలా మంది కొంచెం ఫీల్ కావండి, అంటే మా హీరో మా హీరోయిన్ మా డైరెక్టర్ని పెట్టలేదు అనుకో మాకండి. జస్ట్ మన ఊరు రెఫరెన్స్ కోసం అంతే. నేనేంటి ఈ మధ్య రిలీజ్ అయ్యి బాగా హిట్ కొట్టి మళ్ళీ ఎపిక్గా వచ్చి చేసిన మూవీ నేను దాని రిఫరెన్స్ తీసుకున్నాను. సో మనం దీంట్లో చూసినట్లయితే మనం సెట్ ఏ కదా, సెట్ ఏ మనం ఏమనుకుందామన్నా సెట్ ఏ రాజమౌళి గారు, సెట్ బి ప్రభాస్ గారు, సెట్ సి అనుష్క గారు. సో దీంట్లో మనం పోతే ఈ పార్ట్ మనం ఏమనుకుందాం, ఈ పార్ట్ వచ్చేసి మనం ఏ ఇంటర్జెక్షన్ బి మైనస్ సి. ఎందుకంటే ఇక్కడ ఏ బి కలిసింది, సి కలిసి ఓన్లీ ఈ పార్ట్ వరకే. సో ఏ ఇంటర్జెక్షన్ బి డాట్ సి. సో మళ్ళీ ఇదేంది మనకు బి ఇంటర్జెక్షన్ సి మైనస్ ఏ. ఎందుకంటే ఈ పార్ట్ వరకే మనకి ఏ కలిసలే. సో మనకు ఇది అంటే బి కలిసకుండా. సో ఏ ఇంటర్జెక్షన్ సి మైనస్ బి. ఓకే, ఈ మూడు పార్ట్లు అయిపోయినాయి. మనకు మెయిన్ పార్ట్ వచ్చి ఇది. ఈ పార్ట్ని ఏమనుకుంటారు, ఏ ఇంటర్జెక్షన్ బి ఇంటర్జెక్షన్ సి. ఎందుకంటే మనకి ఏ సి కలుస్తుంది బట్ నాట్ బి. సో ఇది. సో బి సి కలుస్తుంది బట్ నాట్ ఏ, ఇది. సో సి ఏ సి రెండు కలుస్తున్నాయి బట్ నాట్ బి, ఇది. సో మనకు మూడు కలుస్తున్న పార్ట్ ఎక్కడ, ఇది. అందుకే సో ఇది ఏ ఇంటర్జెక్షన్ బి ఇంటర్జెక్షన్ సి. ఇది పోతే ఈ మధ్యలో మనం ఏమనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి. ఇది ఏ ఇంటర్జెక్షన్ బి బట్ నాట్ సి. దీన్ని మనం ఏం తీసుకోవచ్చు అంటే మనకు ఏ ఇంటర్జెక్షన్ బి అంటే ఏబి అంటే రాజమౌళి గారు ప్రభాస్ గారు వీళ్ళిద్దరు ఉండాలి బట్ నాట్ అనుష్క. ఏ ఇంటర్జెక్షన్ బి మైనస్ సి. సో అంటే మనకి ఎగ్జాంపుల్ ఏది తీసుకోవచ్చు, ఏ ఇంటర్జెక్షన్ బి మైనస్ సి. ఏ సినిమా ఓన్లీ అనుష్క లేకుండా ప్రభాస్ రాజమౌళి గారు. అంటే మనకు రీసెంట్ టైమ్స్ వచ్చింది ఏంది, ఛత్రపతి. కలికి ఉంటుంది, ఛత్రపతి ఉండేది. సో మనం దీన్ని ఛత్రపతి చేసుకోవచ్చు. ఛత్రపతిలో మనకు అనుష్క గారు లేరు. సో నెక్స్ట్ బి ఇంటర్జెక్షన్ సి మైనస్ ఏ. బి ఇంటర్జెక్షన్ సి మైనస్ ఏ అంటే ప్రభాస్ గారు అనుష్క గారు రావాలా, బట్ రాజమౌళి గారు రాకూడదు. అంటే ఈ రెండు కలిసిన సినిమాలు ఏమున్నాయి వాళ్ళు ఇస్తే మనకు మిర్చి చాలానే ఉంటాయి. ఎందుకంటే మనకు ఉన్నాయి బాహుబలి అట్లుండే, కానీ మిర్చి ఎందుకంటే మిర్చిలో రాజమౌళి గారు లేరు. సో దానికి సంబంధం లేకపోతే మిర్చి రాసుకోవచ్చు. నెక్స్ట్ ఏ ఇంటర్జెక్షన్ సి మైనస్ బి. ఏ ఇంటర్జెక్షన్ సి మైనస్ బి బట్ నాట్ బి అంటే రాజమౌళి గారు ఉండాలా, అనుష్క గారు ఉండాలా, కానీ ప్రభాస్ గారు ఉండకూడదు. లైక్ మనం ఏది తీసుకోవచ్చు, విక్రమార్కుడు. అంటే మీకు సింపుల్ టెక్నిక్ అంతే. ఇది నేను ఇదే మ్యాథ్స్ అని చెప్పడం లేదు, ఎందుకంటే మనకు అర్థం చేసుకోవడం కోసం. ఎందుకంటే చాలా వరకు ఎందుకంటే సినిమాస్ అంటే ఇంట్రెస్ట్ ఉంటారు చాలామంది, అలాంటి వాళ్ళ కోసం ఇది. మనకి సెట్స్ అంటే కొంచెం ఈజీగా పిల్లలకు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ కాలం మనకు సినిమా చెప్పినట్లుగా ఎవరు చెప్పినా అర్థం కాదనమాట. సినిమా అనేది మంచి నేస్తాం మనకు. ఆ సినిమా చెప్తే అర్థమవుతుంది. ఆ సినిమాని ఎగ్జాంపుల్గా తీసుకొని ఇలా అయితే చెప్తున్నాను. ఏ ఇంటర్జెక్షన్ బి మైనస్ సి అంటే రాజమౌళి గారు ప్రభాస్ గారు బట్ నాట్ అనుష్క. కంబైన్ ఉండేదంటే ఛత్రపతి. బి ఇంటర్జెక్షన్ సి మైనస్ ఏ అంటే ప్రభాస్ గారు అనుష్క గారు కానీ రాజమౌళి గారు ఉండకూడదు. సో దానికి ఏది మనకు మిర్చి సినిమా. నెక్స్ట్ ఏ ఇంటర్జెక్షన్ సి మైనస్ బి అంటే అనుష్క గారు ఉండాలా, రాజమౌళి గారు ఉండాలి, కానీ ప్రభాస్ గారు ఉండకూడదు. దానికి విక్రమార్కుడు. సో మనం అన్నీ కనుక్కున్నాము, మనం ఈ వాల్యూ కనుక్కోలే.
ఏ ఇంటర్జెక్షన్ బి ఇంటర్జెక్షన్ సి అంటే ముగ్గురు ఉండేది. ఇంకా ముగ్గురు ఉండేది అంటే ఏముంది, బాహుబలి. సో ఇది కొంచెం సింపుల్ టెక్నిక్ అని నేనైతే ఫీల్ చేశాను. సో మీకు ఏదైనా డౌట్ ఉండి అర్థం కాలేదని అనుకుంటే కూడా కామెంట్ చెప్పండి. లేదు బాగానే ఉంది ఇంకొంచెం ఈజీగా డిఫైన్ చేయమన్నా కూడా కొంచెం నేనైతే ప్రయత్నం చేస్తాను. సో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి ఎవరికైనా షేర్ చేయండి. చిన్నపిల్లలు ఎవరైనా సెట్స్ గిట్స్ ఉన్నట్టు ప్రాబ్లం ఉండేది, మ్యాథ్స్లో కొంచెం అర్థం కాని వాళ్ళు ఎవరైనా షేర్ చేయండి. లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఎలా అనిపించిందో టాపిక్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా కామెంట్స్ చెప్పండి. అంటే వేరే వాళ్ళను మార్చొచ్చు. ఇంకా నేను రీసెంట్ టైమ్స్ అంటే రాజమౌళి, ప్రభాస్, అనుష్క మారు ఈ ముగ్గురుతో వచ్చిన సినిమా అంటే బాహుబలి, కాబట్టి నేను అట్లా ప్లాన్ చేశాను. సో మీరు ఏదైనా ప్లాన్ చేసి నాకు కామెంట్స్ చెప్పండి, నేను చూస్తున్నాను.